IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ క్యాబినెట్లో కనుక గమనించినట్లయితే దాదాపుగా 17 మంది జూనియర్లే ఉన్నారు. మిగిలిన 24 మంది క్యాబినెట్లో 17 మంది జూనియర్లే ఉన్నారు. అంటే చాలా తక్కువ మంది, అతి కొద్ది మందే సీనియర్లు ఉన్నారని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు, అలాగే మొదటిసారి మంత్రులు అవుతున్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించే టీడీపీకి చెందినటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యేని మీడియా అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రానికి కొత్త రక్తం అవసరం అని చెప్పి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని, ఎప్పుడూ సీనియర్లే ఉంటూ పోతే కొత్త వాళ్లకు వాళ్ళని వాళ్ళు నిరూపించుకునేటువంటి అవకాశం ఎక్కడ దక్కుతుంది, అవకాశాలు ఎక్కడ దక్కుతాయి అని చెప్పి ఆయన స్పందించడం జరిగింది. ఈ స్పందన ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు, సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చేటువంటి సమయానికి తన వయసు 25 సంవత్సరాలని, ఆ టైంలో సీనియర్లు ఇంత చిన్న వయసులో ఆయనకు మంత్రి పదవి ఇస్తారేంటని ప్రశ్నించి ఉంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని, నిరూపించుకునేవాడిని కాదని, సో మేము కూడా మా తర్వాత వచ్చేటువంటి వాళ్లకు అదే అవకాశాన్ని కల్పించాలని, కాబట్టి మాకు పదవులు రాలేదని మేము బాధపడేటువంటి పరిస్థితి అయితే లేదని, ఖచ్చితంగా వారు విజయవంతంగా రాణించగలుగుతారని చెప్పి కూడా ఆశిస్తున్నానని, ఎప్పటికీ కూడా తాను తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉన్నానని, ప్రాణం ఉన్నంత వరకు ఆ పార్టీతోనే కొనసాగుతాను తప్ప మరొక వైపు చూడను అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది.